అద్భుతం, కమనీయం, సుందరాకృతితో చూసినంతనే తన్మయులను చేస్తున్న భారీ గణపతి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవు. ఈ ఏడాది సైతం 72 అడుగుల మట్టి గణపతి విజయవాడలో పూజలకు సిద్ధమవుతున్నాడు. వచ్చే గణపయ్య నవరాత్రులకు వేలైంది. దేశవ్యాప్తంగా వినాయక చవితి సంబరం నెలకొంది. విభిన్న సైజులో, విభిన్న శైలిలో వినాయక విగ్రహాలు కొలువు తీరడానికి గణేష్ మండపాలు సిద్ధమవుతున్నాయి. పర్యావరణ హితమైన మట్టి గణపతి విగ్రహాలను పలు చోట్ల నెలకొల్పుతున్నారు. ఈసారి కూడా విజయవాడలో నెలకొల్పనున్న గణపతి విగ్రహం హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణపతి ఎత్తును మించిపోనుంది. పర్యావరణ హితమైన మట్టితో తయారు చేస్తున్న ఈ గణపతికి కార్యసిద్ధి మహాశక్తి గణపతిగా నామకరణం చేశారు. ప్రకృతిలో మమేకమవుతూ నేల, నీరు, చెట్టు, పుట్ట లాంటి ప్రకృతి శక్తులన్నిటినీ ఆరాధించడం మన సంస్కృతిలో భాగంగా అనాదిగా కొనసాగుతోంది. అందులో భాగంగా మట్టి గణపతిని పూజించడం జరుగుతోంది. కాలక్రమేణా మట్టి గణపతుల స్థానంలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారైన గణపతి విగ్రహాలు వచ్చేశాయి. పిఓపితో తయారైన విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించడంతో మళ్లీ మట్టి విగ్రహాలను పూజించాలన్న వాదం ఊపందుకుంది. విజయవాడలో ఏర్పాటు చేస్తున్న మట్టి గణపతి ప్రకృతి ఆరాధనను చాటి చెబుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 72 అడుగుల భారీ గణనాథుడిని విజయవాడ నడిబొడ్డున ఏర్పాటు చేస్తుంది డూండి గణేష్ సేవా సమితి. మట్టితో తయారైన గణనాథుడు వినాయక చవితికి సిద్ధమవుతున్నాడు. విజయవాడ భవానీపురం సితారా సెంటర్ గ్రౌండ్ లో ఈ గణపతిని ఏర్పాటు చేస్తున్నారు. 12 ఎకరాల మైదానం మధ్యలో ఏర్పాటు చేసిన మండపంలో భక్తులు సులభంగా దర్శించుకునేలా ఈ విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు. ఈ విగ్రహం తయారీలో 13 టన్నుల ఇనుము, 9 టన్నుల బంకమట్టి, బాంబే మట్టి, 2 ట్రాక్టర్ల ఇసుకను ఉపయోగిస్తున్నారు. 20 లక్షల మంది భక్తులు వస్తారని చెప్పి మేము అనుకుంటున్నాము. ఎవరు ఏ భక్తులు ఏది వచ్చినా సరే వాటర్ కానీ ఎలాంటి కానీ అన్ని సౌకర్యాలు మేము కల్పించడం మా సమితి ద్వారా జరిగింది. భక్తులు మాత్రం వేలాది లక్షలాది మందిగా వస్తారని చెప్పి ఊహిస్తున్నాము. ఇలాంటి మహోత్తర కార్యక్రమం చేయడం కూడా మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. జై గణేష. ఖైరతాబాద్ గణపతిని తయారు చేసిన కళాకారుల బృందమే విజయవాడ గణేష్ విగ్రహాన్ని కూడా తయారు చేస్తుంది. ఈ తయారీకి దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుంది డూండి గణేష్ సేవా సమితి. ఒకవైపు నగేశ్వర స్వామి, మరోవైపు వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి విగ్రహాలతో కొలువుదీరిన ఈ భారీ వినాయకుడు కార్యసిద్ధి మహాగణపతిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక్కడ విజయవాడ నడిబొడ్డున ఒక భారీ వినాయకుడిని ఏర్పాటు చేయాలని, అది కూడా స్ఫూర్తిదాయకంగా పిఓపి విగ్రహాలు కాకుండా ఒక మట్టి గణనాథుని ఏర్పాటు చేయాలన్న ఒక ఉద్దేశంతో డూండి గణేష్ సేవా సమితి అని విజయవాడలో నగర వ్యాపారస్తులందరం కలిసి ఒక ఏర్పాటు చేసుకొని గతంలో 63 అడుగులు ఏర్పాటు చేసాం. తర్వాత కంటిన్యూగా 72 అడుగులు ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాం. ఎంతమంది ప్రజలు దర్శించుకోవడానికి వచ్చినా పగడ్బందీగా ఉండేలాగా అన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. ఏదైతే 9 రోజులు ముగించుకొని 11వ రోజు నవరాత్రులు ముగించుకున్న తర్వాత 11వ రోజు శనివారం సాయంత్రం 6 గంటలకి అంగరంగ వైభవంగా మీరు ఎక్కడైతే వినాయకుడిని చూస్తున్నారో అక్కడే నవాభిషేకాలు చేసి వేలాది మంది మహిళలతో హారతులు ఇప్పించి ఇక్కడే నిమజ్జనం చేయడం జరుగుతుంది. 9 రోజుల పాటు పూజలు అందుకున్న తర్వాత ఈ భారీ గణపతిని విగ్రహ ప్రతిష్ఠ జరిగిన చోటే నిమజ్జనం చేసి ఆ మట్టిని ప్రజలకు పంపిణీ చేయనున్నారు.